సర్ అంటే ఏమిటి? ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ. సర్ను ఎవరు నిర్వహిస్తారు? భారత ఎన్నికల సంఘం. సర్ పూర్తి రూపం ఏంటి? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. సర్లో ఏ పరిస్థితుల్లో ఓటరు జాబితా నుండి పేరు తొలగించబడవచ్చు? మరణించిన వారు, డబుల్ ఓటు ఉన్నవారు, ప్రస్తుత చిరునామాలో నివసించని వారు, మ్యాపింగ్ లేదా లింకింగ్ చేయించుకోనివారు. మ్యాపింగ్ అంటే ఏమిటి? ఓటర్ను ఇంటి, కుటుంబం, బూత్తో అనుసంధానం చేయటం. అందరూ ఓటర్లకు మ్యాపింగ్ తప్పనిసరా? అవును. 2025 వరకు ఓటరు జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరూ మ్యాపింగ్ లేదా లింకింగ్ చేయించుకోవాలి. మ్యాపింగ్ చేయించుకునే వారి ఓటుకు ఏమవుతుంది? వారి పేరు సర్ 2016 ఓటరు జాబితా నుండి తొలగించబడే అవకాశం ఉంది. 2026 ఓటరు జాబితా నుండి పేరు తొలగించబడితే మళ్లీ చేర్చుకోవడానికి ఏం చేయాలి? జూలై 1, 1987 కంటే ముందు జన్మించి ఉంటే సర్ నిర్దేశించిన పత్రాలలో ఏదో ఒకటి సమర్పించాలి. జూలై 1, 1987 నుంచి 2004 మధ్య జన్మించి ఉంటే తమ పత్రంతో పాటు తల్లిదండ్రుల్లో ఒకరి పత్రం సమర్పించాలి. డిసెంబర్ 3, 2004 తర్వాత జన్మించి ఉంటే తమ పత్రంతో పాటు ఇద్దరు తల్లిదండ్రుల పత్రాలు సమర్పించాలి. 40 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న 2002 ఓటరు జాబితాలో పేరు లేకపోతే ఏం చేయాలి? అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. 2002 జాబితాలో పేరుండి మ్యాపింగ్ పూర్తయితే పత్రాలు ఇవ్వాలా? అవసరం లేదు. తల్లి లేదా తండ్రి ద్వారా లింకింగ్ చేయించుకున్న వారికి పత్రాలు అవసరమా? అవసరం లేదు. ప్రోజని అంటే ఎవరు? 2002 జాబితాలో పేరు లేకపోయినా తల్లిదండ్రులతో లింక్ చేయబడిన వ్యక్తి. 2002 జాబితాలో పేరు తప్పుగా ఉండి 2025 జాబితాలో సరిగ్గా ఉంటే ఏ ఆధారంగా కార్డు తయారవుతుంది? 2025 వివరాల ఆధారంగా. 2025 ఓటరు జాబితాలో పేరు తప్పుగా ఉంటే మ్యాపింగ్ తర్వాత సరిచేయవచ్చా? అవును. ఓటరు జాబితా మ్యాపింగ్ ఎక్కడ చేయించుకోవాలి? 2025 ఓటరు జాబితా ఉన్న ప్రాంతానికి సంబంధించిన BLO వద్ద. 2025 ఓటరు జాబితాలో చిరునామా తప్పుగా ఉంటే ఏమవుతుంది? పేరు తొలగించబడే అవకాశం ఉంది. అందువల్ల ప్రస్తుత చిరునామాకు మార్పు చేయించుకోవాలి. వివాహిత మహిళల మ్యాపింగ్ ఎక్కడ జరుగుతుంది? భర్త ఇంటి వద్ద లేదా 2025లో ఓటు ఉన్న చోట. వివాహిత మహిళ మ్యాపింగ్ కోసం ఎవరి ఓటరు వివరాలు అవసరం? తల్లి, తండ్రి, తాత, అమ్మమ్మ, నానమ్మ లేదా నాన్న, తండ్రి, తల్లి వివరాలు. భర్త ఓటరు వివరాలతో భార్య మ్యాపింగ్ చేయవచ్చా? లేదు. 2002 తర్వాత ఓటర్లు ఎవరితో లింక్ చేయించుకోవచ్చు? తల్లి, తండ్రి, తాత, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలతో ఎవరితోనైనా. ఒంటరిగా నివసించే ఓటరు స్వయంగా మ్యాపింగ్ చేయించుకోవచ్చా? అవును. కానీ అవసరమైన పత్రాలు సమర్పించాలి. మ్యాపింగ్ చేయించుకుని వారి ఓటుకి ఏమవుతుంది? వారి పేరు ముసాయిదా జాబితా నుండి తొలగించబడే అవకాశం ఉంది. తర్వాత చేర్చుకోవడం కష్టమవుతుంది. BLO ఎవరు? బూత్ లెవెల్ ఆఫీసర్. BLO ఇంటికి ఎప్పుడొస్తారు? మ్యాపింగ్ సమయంలో, అలాగే ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వడానికి. BLO ఇంటికి రాకపోతే ఏం చేయాలి? వారి కార్యాలయానికి వెళ్లి స్వయంగా మ్యాపింగ్ చేయించుకోవాలి. ఫారం నింపేటప్పుడు లేదా మ్యాపింగ్లో తప్పు జరిగితే ఎప్పుడు అభ్యంతరం చెప్పాలి? ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత. క్లెయిమ్ అంటే ఏమిటి? ముసాయిదా జాబితాలో పేరు లేకపోతే చేర్చమని చేసే దరఖాస్తు. మ్యాపింగ్ ఎప్పుడు జరుగుతుంది? సర్ ప్రక్రియ సమయంలో. తెలంగాణలో సర్ ముఖ్యమైన తేదీలు ఏమిటి? జూన్ 25, 2026 నుండి 24 జూలై 2026 వరకు BLO ఇంటింటికి వస్తారు. జూలై 31, 2026న ముసాయిదా ఓటరు జాబితా విడుదలవుతుంది. ఓటు మ్యాపింగ్లో ఆలస్యం చేస్తే నష్టమేంటి? ముసాయిదా జాబితాలో పేరు నిలిపివేయబడే అవకాశం ఉంది. ముసాయిదా జాబితా ఎప్పుడు విడుదలవుతుంది? మ్యాపింగ్, సర్వే, ఎన్యూమరేషన్ ఫారాలు సేకరించిన తర్వాత. ఎన్యూమరేషన్ ఫారం అంటే ఏంటి? మ్యాపింగ్ అనంతరం BLO ఇంటికి తీసుకొచ్చే ముద్రిత ఫారం. ఎన్యూమరేషన్ ఫారం వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఖాళీ వివరాలు పూరించి తెల్లని నేపథ్యం ఉన్న తాజా ఫోటో అతికించి BLOకి ఇవ్వాలి. ఎన్యూమరేషన్ ఫారం సమర్పించకపోతే ఏమవుతుంది? మ్యాపింగ్ పూర్తి కాకపోతే పేరు తొలగించబడే అవకాశం ఉంది. కుటుంబంలో ఎవరో బయట ఉంటే వారి తరపున కుటుంబ సభ్యులు సంతకం చేయొచ్చా? అవును. మ్యాపింగ్ అనంతరం BLO రసీదు లేదా అంగీకార పత్రం ఇస్తారా? ఇవ్వరు. మ్యాపింగ్ చేయించుకోకపోతే ఏమవుతుంది? తాత్కాలికంగా పేరు ముసాయిదా జాబితా నుండి తొలగించబడవచ్చు. ఎన్యూమరేషన్ ఫారం సమర్పించిన తర్వాత వివరాలు తనిఖీ చేయొచ్చా? అవును. పోర్టల్ అందుబాటులో ఉంటే ఆన్లైన్లో చూడొచ్చు. 2002 జాబితాలో స్పెల్లింగ్ తప్పుగా ఉంది. 2025 జాబితాలో సరిగ్గా ఉంటే సమస్య ఉందా? లేదు. ఓటరు జాబితాలో సవరణ, చిరునామా మార్పు రెండూ అవసరమైతే ముందుగా ఏం చేయాలి? ముందుగా చిరునామా మార్పు, తర్వాత సవరణ. సవరణ, చిరునామా మార్పు రెండూ ఒకేసారి చేయొచ్చా? లేదు. ఓటరు జాబితా పూర్తిగా సరిగ్గా ఉంటే ఏం సవరించుకోవాలి? తాజా ఫోటోను అప్డేట్ చేయించుకోవడం మంచిది.
సవరణ లేదా ఫోటో మార్పు ఎక్కడ చేయించుకోవాలి? స్వయంగా ఆన్లైన్లో లేదా సైబర్ సెంటర్లో. మ్యాపింగ్ తర్వాత ఓటు మార్పు చేయించుకోవచ్చా? ఈ విషయం గురించి మీ బిఎల్ఓను సంప్రదించండి. ఓటరు జాబితాలో పేరున్న ఓటరు ఐడి కార్డు లేకపోతే ఏం చేయాలి? ఆన్లైన్లో కార్డు పొందొచ్చు, లేకపోతే ఆధార్ వివరాలతో సరిపోవాలి. ఓటరు జాబితా వివరాలు ఆధార్తో సరిపోకపోతే ఏం చేయాలి? సవరణ చేయించుకోవాలి. ఓటరు ఐడి కార్డు ఉన్న ఓటరు జాబితాలో పేరు లేకపోతే వెంటనే కొత్త ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేయాలి. కొత్త ఓటరు నమోదు కోసం కనీస వయసు ఎంత? 18 సంవత్సరాలు 3 నెలలు. సర్ 2026లో ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? జనవరి 1, 2009 నాటికి జన్మించిన వాళ్ళు సర్ 2026లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం మీ ప్రాంతంలోని నిపుణులు, బిఎల్ఓ లేదా ఎన్నికల అధికారులను సంప్రదించండి. అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధంగా ఉంచుకోండి. ఓటు మన బలం, మన రాజ్యాంగ హక్కు.